సంక్రాంతి అంటేనే అరిసెలు, సున్నుండలు, పూతరేకులు. ఇవి లేకుండా పండగే ఉండదు. ప్రస్తుతం సంక్రాంతి కోడి పందాలకు వస్తున్న అతిథులకు వీటిని ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు నిర్వాహకులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదామిరంలో ఏర్పాటు చేసిన కోడి పందాల శిబిరంలో ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ను ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తొక్కుడు లడ్డూలు, తేగలు, జామకాయలు ఇలా ఎన్నో నోరూరిస్తున్నాయి. వీటిని వడ్డించేందుకు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి వారికి డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. వీటిపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కోడి పందాలకు వచ్చే అతిథులకు సకల మర్యాదలకు అనేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నాం, సంక్రాంతి కోడి పందాలు సాంప్రదాయం కోసం ఎంతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వారందరికీ కూడా అతిథి మర్యాదలు చేయడంలో తగ్గేదేలే అంటూ కూడా ఈరోజు నిర్వాహకులు అనేక పిండి వంటలను కానీ, గోదావరి రుచులను కానీ వారు అందిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ స్నాక్స్కి సంబంధించి కూడా ప్రత్యేకించి ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి రుచులు వారందరికీ కూడా తినిపించే విధంగా కూడా స్నాక్స్ అనేది కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ఎంతో మన న్యాచురల్కి సంబంధించి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారం, మన కొబ్బరి పువ్వు, అలాగే తేగలు కానీ ఇతర అనేక రకాలు కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు. మనం ఈ స్టాల్లోకి వెళ్ళి కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా తేగలు, అంటే ఎంతో ఆరోగ్యకరమైన న్యూట్రిషన్ ఫుడ్ తేగలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ. అలాగే కొబ్బరి పువ్వులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే సున్నుండలు, ఇతర సంక్రాంతి పిండి వంటలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు బూందీ లడ్డూలు కానీ, లేదంటే సున్నుండలు కానీ, లేదంటే ఇక్కడ ఇతర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఆ నిర్వాహకులు పూర్తిగా కూడా వారికి అందజేయడం అయితే జరుగుతుంది. అంటే వేలాది మంది వచ్చిన నేపథ్యంలో వారందరికీ కూడా ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనేది కూడా అడిగి తీసుకుందాం. మనం చూసినాం అయితే జీడ్లు కానీ, పూతరేకులు గోదావరి జిల్లాలో అందరూ కూడా ఎంతో ఇష్టపడుతుంటారు ఇక్కడ తయారు చేసిన పూతరేకుల్ని. దానికి సంబంధించి నిర్వాహకులు కూడా అడిగి తీసుకుందాం. ప్రస్తుతం ఏమేమి ఐటమ్స్ ఇక్కడికి వచ్చేటువంటి వారు సప్లై చేస్తున్నారు? జీడండి, పూతరేకులు, బెల్లం, డ్రై ఫ్రూట్ పూతరేకులు, నేతి సున్నుండలు, ఇంకా బెల్లం సిన్నమిట ఉండ, అరిసెలు, కొబ్బరి ఉండ, మళ్ళీ బుర్రగుంజు, తేగలు. అంతే. దాదాపు వేలాది మంది వస్తూ ఉంటారు కదా, అంతమందికి అందించాలంటే ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారు? ఉంటారండి సర్వర్స్ ఇంచుమించు ఒక 40 నుంచి 50 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మా బ్యాచ్ ఉంటారు కదా, కుర్రలు చాలా 30 నుంచి 40 మంది ఉంటారు. మేము ఇప్పుడు మన గోదావరి జిల్లాకి ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ టేస్ట్ తిన్నవారు ఏమని ఫీలింగ్ వ్యక్తం చేస్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ టేస్ట్ గురించి. మొత్తం 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి కదా, ఇంకా ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి? ఇక వచ్చిన వారందరూ కూడా ఏమేమి చెప్తున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. 3 రోజులు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయని. అంతే. చూస్తున్నా కదంటే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మొత్తం అరిసెలు కూడా, అంటే సంక్రాంతికి ఖచ్చితంగా కూడా అరిసెలు కానీ, కజ్జికాయలు కానీ, లేదంటే సున్నులు కానీ ఖచ్చితంగా తినాలని చెప్తారు. అలాగే గోదావరి జిల్లాలో పూతరేకులు కూడా ఇక్కడ ఫేమస్ కూడా చెప్పుకోవచ్చు. వారందరికీ ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రత్యేకించి ఒక 40 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకించి యూనిఫామ్ కానీ, అలాగే ట్యాగ్ను కూడా ఏర్పాటు చేసి వారిని లోనికి వెళ్ళి బయటికి వచ్చి వారందరూ కూడా నేరుగా వారి వద్దకు సర్వ్ చేసే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేయడం అనేది కూడా గోదావరి అతిథి మర్యాదలకు పెట్టింది పేరు అనేది కూడా ఇందుకు నిదర్శనంగా మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారందరూ కూడా ఎంతో హ్యాపీగా, అంటే గోదావరి అతిథి మర్యాదలు స్వీకరించడమే కాదు, ఇక్కడ రుచులు కూడా చూసి వెళ్తూ వారు ఎంతో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి చోట ఇటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు లోనికి వచ్చే వారికి ట్యాగ్ అనేది కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసి విఐపి గ్యాలరీలు, అలాగే వివిఐపి గ్యాలరీలు ఏర్పాటు చేయడం అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఈవెంట్లు నిర్వహించినప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సభలు మాత్రమే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కోడి పందాల్లో కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని క్యారీ వ్యాన్లు ఏర్పాటు చేసి మరి వారికి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేశారంటే ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయల్లో కోడి పందాలు జరుగుతున్నాయనేది కూడా మనం ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా అటు కేవలం డబ్బు మాత్రమే కాకుండా సాంప్రదాయాన్ని కూడా స్వాగతించాల్సిన అవసరం ఉందంటూ నిర్వాహకులు ఇటువంటి స్నాక్స్కి సంబంధించి కానీ, పిండి వంటలకు సంబంధించి కానీ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పెదామిరం గ్రామం నుంచి.